హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంజయ్ దత్, శ్రీ సంజీవని డెంటల్, గురునానక్ కాలనీ, విజయవాడ నుండి. నార్మల్గా నా క్లినిక్కి వచ్చే పేషెంట్స్ చాలామంది అడిగే ప్రశ్న, డాక్టర్ గారు మీరే పేస్ట్ వాడుతున్నారు అని. నేను వాళ్ళకి చెప్పేది, మీకు రెగ్యులర్గా చేసేది ఏంటంటే పేస్ట్ చూపించి మీకు చెప్తాను. మీకు పేస్ట్లో చాలా రకాల పేస్ట్లు ఉంటాయండి, బయట మార్కెట్లో కూడా మీరు చూడొచ్చు. అది కంపెనీ బట్టి అవ్వచ్చు, కంపెనీలో వాళ్ళు రకరకాల మళ్ళీ ఒక కోల్గేట్ తీసుకున్న, క్లోజప్ తీసుకున్న, సెన్సోడైన్ తీసుకున్న, దాంట్లోనే చాలా రకాల పేస్టులు ఉంటాయి. వాటిని మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏది వాడాలనేది మీకు ఒకసారి నేను వివరించి చెప్తాను. రెగ్యులర్గా మనం తీసుకునే పేస్ట్ ఏదైనా కానీ మనకి క్యాప్ ఒకటి ఉంటుంది. ఆ క్యాప్ కాకుండా ఇంకోవైపు చివర మనకు చిన్న గీత ఉంటుందండి. అది ఎప్పుడైనా గమనించాలి చూడండి ఒకసారి. ఒక్కొక్క పేస్ట్కి ఒక్కొక్క గీత ఉంటుంది. మీరు చూసినట్టయితే ఈ పేస్ట్కి గ్రీన్ కలర్ గీత ఉంది, ఈ పేస్ట్కి బ్లూ కలర్ గీత ఉంది. సో నార్మల్గా ఎటువంటి సమస్య లేని వాళ్ళు ఇలా బ్లూ కానీ గ్రీన్ కానీ ఉన్న పేస్ట్ వాడచ్చు. ఎందుకంటే ఇవి నార్మల్గా ఎవరన్నా వాడే పేస్ట్లు అనమాట. అదేవిధంగా ఇంకొన్ని పేస్ట్లకి ఇలా బ్లాక్ కానీ రెడ్ కానీ ఉంటుంది. ఇవి మెడికేటెడ్ పేస్ట్, అంటే బాగా చిగుళ్ళ సమస్య కానీ జుమ్మన్ లాగటం కానీ ఉన్నవాళ్ళు ఇలా రెడ్ కానీ బ్లాక్ కానీ, అంటే ఇవి మెడికేటెడ్ పేస్ట్లు అండి. ఇవి వాడటం వల్ల ఉపయోగం ఉంటుంది. సో చాలామంది ఏంటంటే నాకు ఇప్పుడు సమస్య లేకపోయినా నేను సెన్సోడైన్ వాడతానండి, థర్మోసిల్ వాడతానండి అని చెప్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే మీకు జుమ్మన్ లేకపోయినా లేదా చిగుళ్ళ సమస్య లేకపోయినా ఇట్లాంటి పేస్ట్లు వాడటం వల్ల కొంచెం గరుకుదనం ఎక్కువ ఉండి ఉన్న పళ్ళు చిగుళ్ళు కూడా కొంచెం పాడయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఇవి గమనించుకొని పేస్ట్ కొనేటప్పుడు దాన్ని మీకు ఇబ్బంది ఉన్న దాన్ని బట్టి, మీకు సేల్ సెట్ అవుతుంది దాన్ని బట్టి చూసి వాడండి. ఓకేనా? ఇవేమన్నా విడిగా ఫోటో కానీ ఏమైనా తీసుకుంటారా?